అమ్మ వాళ్ళని బాధ పెట్టలేను, అలా అని తల వంచుకుని వాడి గడపలో కాలు పెట్టలేను. అయ్యో, నువ్వెందుకు బావా ఇంత బాధపడతావు? అత్తయ్యగారి సంతోషం కోసం పిలవాలి కాబట్టి పిలుద్దాం. పిలవలేననే కదా నేను బాధపడుతుంది. నిన్నెళ్ళి పిలవమని ఎవరు చెప్పారు బావా? వాళ్ళు ఇంటికి రావాలి, షష్ఠి పూర్తిలో ఉండాలి. అదే కదా అత్తయ్యగారికి కావాల్సింది. పిలుద్దాం. కాకపోతే నిన్ను అవమానించిన వాళ్ళు ఈ ఇంటి మనుషులుగా రాకూడదు. మరి చెప్పినా బాధపడతావు, చేసినా బాధపడతావు. పిలవటానికి ఇంత కష్టపడుతున్నావంటే రేపు వాళ్ళకి ఎదురుపట్టం ఇంకెంత కష్టంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది బావా. అందుకే నువ్వేమీ బాధపడద్దు. వాళ్ళని ఎలా పిలవాలి, ఏ విధంగా ఇంటికి రప్పించాలి అనేది నేను చూసుకుంటా. కాకపోతే వెళ్ళి గౌరవంగా పిలిచి తీసుకురావటం అనేది జరగదు. ఈ విషయంలో మాత్రం నేనేం చేసినా నువ్వు మాట్లాడొద్దు. అది కదా లైక్య, ఎలా పిలవాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్పను బావా, చేసి చూపిస్తాను. వాళ్ళొస్తారు, వచ్చినా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు. నువ్వు చూస్తూ ఉండు.